జై శ్రీ ఆంజనేయం. హనుమంతుడు తన శక్తిని ఎప్పుడూ స్వార్థం కోసం వాడుకోలేదు. తన పూర్తి జీవితాన్ని శ్రీరాముడి సేవకే అంకితం చేశారు. మనం చేసే పని పట్ల పూర్తి అంకిత భావంతో ఉండాలి. మన లక్ష్యం పట్ల నిజాయితీగా ఉంటే విజయం తనంతట తానే వస్తుంది. హనుమంతుడు సాగరాన్ని దాటగలడు, లంకను దహించగలడు, పర్వతాన్నే మోయగలడు. అంత శక్తి ఉన్నా ఆయన ఎప్పుడూ తలవంచుకుని నేను రాముడి సేవకుడిని అని చెప్పుకోవడానికే ఇష్టపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. గర్వం లేని మనిషికి గౌరవం ఎప్పుడూ ఉంటుంది. సముద్రాన్ని దాటేటప్పుడు సురస అనే రాక్షసి ఎదురైనప్పుడు హనుమంతుడు తన పరిమాణాన్ని పెంచి ఒక్కసారిగా చిన్నగా మారి ఆమె నోట్లోకి వెళ్లి బయటకు వస్తారు. అక్కడ బలం కంటే బుద్ధిని వాడారు. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు కేవలం కష్టపడటమే కాదు, తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. హనుమంతుడు సీతమ్మ వారితో మాట్లాడేటప్పుడు ఆమెకు నమ్మకం కలిగేలా అత్యంత వినయంగా, స్పష్టంగా మాట్లాడతారు. శ్రీరాముడు కూడా హనుమంతుడి మాట తీరును చూసి ముగ్ధుడవుతాడు. మనం మాట్లాడే మాట ఎదుటివారికి స్పష్టంగా, గౌరవప్రదంగా ఉండాలి. సరైన సమయంలో సరైన పదాలను వాడటం ఒక గొప్ప కళ. లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి సంజీవని మూలిక కోసం వెళ్ళినప్పుడు అది ఏదో తెలియక మొత్తం పర్వతాన్నే తీసుకువస్తారు. అంటే లక్ష్యం నెరవేరడం కోసం ఎంతటి కష్టమైనా పడటానికి ఆయన వెనుకాడలేదు. దారి మూసుకుపోయినప్పుడు కొత్త దారి వెతకాలి తప్ప వెనకడుగు వేయకూడదు. పట్టుదల ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి స్మరిస్తే బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం లభిస్తాయి. చూశారుగా హనుమంతుడి అద్భుత గుణాలు. మన జీవితాల్లో కూడా వెలుగుని నింపుతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియోలోని విషయాలు మీకు స్ఫూర్తిని కలిగిస్తే వెంటనే లైక్ చేయండి మరియు మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ప్రేరణాత్మక విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. జై హనుమాన్.